ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నువ్వు ఉంటే నా జతక సీరియల్ గురించి తెలుపు. అరే రా బాబు, రా అమ్మా. ఆగండి. ఎందుకు? పెళ్ళై చాలా రోజులు కావచ్చు, కానీ మా ఇంటికి మాత్రం కొత్తగా వస్తున్నారు కాబట్టి భార్య పేరు భర్త పేరు భార్య చెప్పాల్సి రావాలి ఇంట్లోకి. ఫస్ట్ నువ్వు చెప్పు. సిగ్గుపడింది చాలే, ఫస్ట్ నువ్వు చెప్పు. నేను మా ఆయన దేవ కలిసి వచ్చాము. ఇప్పుడు మీరు చెప్పాలి. మౌనరథంకి వచ్చినట్లు అలా సైలెంట్గా ఉన్నారేంటి? భార్య పేరు చెప్తేనే ఇంట్లోకి ఎంట్రీ, లేదంటే ఇక్కడనే నిలబడాలి చెప్పేవారు. మా ఆయనను బెదిరిస్తున్నావేంటి? మా ఆయన మాట్లాడరు, ఏదైనా కళ్ళతోటే చెప్తాడు కదా. ఆయన నా పేరు చెప్పాలనుకున్న మాటలు ఆయన కళ్ళల్లోనే కనిపిస్తున్నాయి. లేదు బావా, నీ పేరు చెప్పాల్సిందే. ఓయ్ అంటే అల్లుడిని ఇంతసేపు నిలబెట్టవద్దు. తప్పుకో. బాగానే సపోర్ట్ చేస్తున్నావు ఇంటి అల్లుడిని. పద. త్రిపుర, నువ్వు అంత ఫ్రెస్టేజ్ కాకు. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. త్రిపుర, అవును, నీ చెల్లెల విషయంలో నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. రౌడీ గాడు మీ చెల్లెల మీద తాళి కడితే ఒక వేస్ట్ ఫెలోలా ఏం చేయకుండా కూర్చున్నావు. వాడిని ఒక అల్లుడు హోదాలా ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు గిట్ట ఏం చేతగాని వాళ్ళలాగా చూస్తూ కూర్చున్నావు. ఇంటికి రావడానికి నాన్నే ఒప్పుకున్నాడు. నేనేం చేయను, ఏం మాట్లాడాను? ఈ మాట అనడానికి సిగ్గు ఉండాలి. రౌడీ గారిని మన ఇంటికి రానియాలని నీకు రక్తం మరిగిపోవాలి. నువ్వు మాత్రం ఏం చేయను, ఏం చేయాలి అని అంటున్నావు. మెల్లో తాళి కట్టినప్పుడే వాడిని ఏదో ఒక చేసింటే ఈరోజు వాడు మన ఇంట్లో కాళ్ళు పెట్టేవాడా? పెళ్ళని విషయంలో నువ్వు ఒక చేతగాని ఏదవవి, ఒక వేస్ట్ ఫెలోవి. త్రిపుర, రౌడీగాడు మన ఇంట్లోకి వచ్చినందుకే నేను రగిలిపోతున్నాను. మళ్ళీ నువ్వు రెచ్చగొట్టకు. నువ్వు ఆవేశపడడం తప్ప ఏం చేయలేవు. ఈ విషయం నీతో మాట్లాడపడడం శుద్ధ దండ. ఎవరితో తెలుసుకోవాలో వాళ్ళతోటే తెలుసుకుంటా. త్రిపుర, ఇదే నా ఇంట్లో, ఇదే నా ప్రపంచం, ఇది నా సామ్రాజ్యం, నాది. ఇప్పటి నుంచి మన ఇద్దరిది. నాన్న సరదాగా నన్ను అంతఃపురం అని, నన్ను యువరాణి అని అనేవాళ్ళు. మా నాన్న సరదాగా అన్నగాని అదే నిజం. ఈ రూమ్లో ప్రతి అడుగులో నేనుంటాను. పుట్టినప్పటి నుంచి నువ్వు నా మెడలో తాళి కట్టే వరకు నాకు ముఖ్యమైనవన్నీ ఈ రూమ్లో ఉన్నాయి. ఇవి చూసావా? ఈ గోల్డ్ మెడల్స్ నేను చదువుకొని సాధించిన గోల్డ్ మెడల్. ఇది యుఎస్లో ఎంఎస్ చేసిన జ్ఞాపకం. నా లైఫ్ టైం డ్రీమ్ ఏమిటో తెలుసా? నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలని. ఒక్క క్షణం నా లైఫ్ని రివర్స్ చేసేసాయి. నిత్యం గెలిచే శివపార్వతులు నన్ను ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోకి మార్చారు. మామయ్య, నీకు కోపం వచ్చినా పర్లేదు, నన్ను ఏమన్నా అనుకోని, కానీ నీ నిర్ణయం తప్పు మామయ్య. రౌడీగాడు మన ఇంటికి రావడానికి నువ్వు ఒప్పుకోవడం ఏంటి మామయ్య? నీకు మా ఇంటికి ఇంతకన్నా అవమానం ఏమన్నా ఉంటుందా? రౌడీగాడు తాళి కట్టినప్పుడు ప్రాణం పోయినట్లు విలువిల ఆడిపోయారు. చూడాలని, మిథునని ఇంటికి తీసుకురావాలని పదే ప్రయత్నించి ఇప్పుడు అల్లుడు సోదాలా వాళ్ళ ఇంటికి రానిచ్చాడు. అంటే వాడి మంచితనం నచ్చితే వానికి అల్లుడు ప్లేస్ ఇచ్చేస్తారా? దేవాలో నా మీద ప్రేమ ఉందని వారం రోజులు గడువు అడిగింది. ఇప్పుడేమో దేవ మంచోడని నిరూపించడానికి వారం రోజులు గడువు అడిగింది. రౌడీగాడు మిథునకు ఏ విధంగా భర్తలా సూట్ కాదు మామయ్య. వల్ల మిథునకు ప్రాణగాండం ఉందని తెలిసి కూడా మీరు ఎందుకు ఒప్పుకున్నారు? తెలిసి మిథున జీవితంలో మీరు డిసిజన్ తీసుకోనికే బ్యాలెన్స్ తప్పుతున్నారు. చాలా బ్యాలెన్స్ గా ఉన్నారు. ఇన్నాళ్ళకి కరెక్ట్ డిసిజన్ తీసుకున్నారు. మిథున తీసుకున్న నిర్ణయం తప్పు అని తనకు తెలిసేలా చేస్తున్నారు. రౌడీ తనకు భర్తగా కరెక్ట్ కాదని తనకు తను తెలుసుకోలేలా చేస్తున్నాడు. అంటే ఆ దేవ వల్ల ప్రమాదం వస్తుందని మిథునకు ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు. అక్కడ వాన్ ప్రాణానికి కూడా గ్యారెంటీ లేదు. ఆ శత్రువు వల్ల వాన్ ప్రాణం గిట పోతుంది అని అంతాంతంగా ముగిసిపోతుందంటే గిట తను పట్టించుకోవట్లేదు. రోజులో తనకు అన్ని తెలిసి వస్తాయి, అన్ని అర్థమవుతాయి. మార్పుని అర్థమయ్యేలా చేశానని మిథున చెప్పింది. జీవితాన్ని మానేసి మంచోళ్ళ మానం అది అసాధ్యం. మంచోడని ఎలా నిరూపిస్తుంది? ఈ విషయంలో తను ఓడిపోతుంది. తనకు కరెక్ట్ కాదని నేను తెలిసేలా చేస్తాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు చెప్పిన వీళ్ళ బంధం గురించి, మూడు ముళ్ళకు ఎంత బంధం ఉందో నాకు తెలిసింది. శివయ్య ప్రపంచం వేరు, పార్వతీదేవి ప్రపంచం వేరు. శివయ్యతో పెళ్లి అంటే తను శ్మశానంలో ఉంటాడు, తనతో ఎలా పెళ్లి అని చాలా మంది అన్నారు. పార్వతీదేవి శివయ్యతో ప్రపంచం అద్భుతంగా ఉంటుందని నమ్మింది. అందుకే ప్రపంచంలో వీళ్ళు శివపార్వతిలా మిలిగిపోయారు. అందుకు బలం, మాంగళ్య బలం ఉన్నందుకు. నేను కూడా అదే నమ్మాను. నువ్వు నా మెడలో తాళి కట్టిన, నా మెడలో నువ్వు మూడు వేసినప్పుడు మీ ఇద్దరి ప్రపంచం వేరు వేరు అయినా కానీ నీ ప్రపంచానికి నేను అడుగు పెట్టాను. ప్రతి ఒక్కరు నాకు అడిగారు, బలవంతంగా కట్టిన తాళిని మెడలో ఎందుకు వేసుకొని తిరిగావు అని. ఒక పిచ్చి దానిలాగా చూశారు. నా కుటుంబమే నన్ను వెలివేసింది. అయినా సరే నేను ఈ తాళిని తీయలేదు. పార్వతులు ముడి వేసిన మన బంధం జీవితానికి మంచి చేస్తుందని నమ్మకమే నిజమైంది. నిజంగానే వాళ్ళు నాకు చాలా మంచివాడిని నాకు భర్తగా ఇచ్చారు. భర్త దొరకడం అదృష్టం ఎవరిదో కాదు. భర్త కన్నీళ్ళు వస్తే తూడ్చడం వాళ్ళు కాదు, కన్నీరే రాకుండా చూసుకోవడం అది గొప్పతనం. నేను చాలా అదృష్టవంతునని. నా భర్త నా కన్నీళ్లు రాకుండానే కాదు, నా కోసం ప్రాణం కూడా ఇచ్చే భర్త దొరికాడు నాకు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? నాకు మంచితనం నాన్నకు అర్థమయ్యేలా చేశానని, నీవు అల్లుల్లా ఒప్పుకోవాలని చేశానని నాన్నకు మాట ఇచ్చాను. నేను ఓడిపోతానని నాన్న అంటున్నాడు.
నేను నమ్మిన ఈ బంధాన్ని ఎప్పుడు ఓడిపోలేను. ఇప్పుడు కిట నేను ఓడిపోను. చేరిపోయింది, వెలుతురు చేరి వచ్చింది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు, కనులా పుత్రుడు కనులని పోగా పుత్రోత్సాహము కనులని సుమతి. వేల మందికి ఈ పద్యం చెప్పాను. తండ్రులకు పుత్రోత్సాహం కలిగేలా తీర్చిదిద్దాను. ఒక మాస్టర్ని. నాకు ఒక 3 కొడుకులు. నా చివరి కొడుకు వల్ల నేను పుత్రోత్సాహం పొందుతున్నాను శారద. లోపల నా చిన్న కొడుకుని మంచితనం తలుసుకొని గౌరవపడుతున్నాను. శారద, రాముడు పాదం తాకి రాయి మనిషైన కథ, అలాంటి కథనే మన ఇంట్లో జరిగింది. ఇంటి కోడలుగా అడుగు పెట్టిన మిథున లాంటి వాడి నా కొడుకుని దేవుడంతలా చేసింది కదూ. ఈ మిథునకు సీతమ్మ వారికి వచ్చినంత కష్టం వచ్చింది. రావణాసుడు అంటిది వాడు మిథునని కనపడకుండా చేశాడు. సీతమ్మ వారు కనిపించకపోతే రావుడు గారు ఎంత తల్లడిల్లిపోయారో నా కొడుకుని చూసి నేను అర్థం చేసుకున్నాను. కొడుకు ఒక రాయి, మిథున శిల్పంలా తీర్చిదిద్దింది. తండ్రికి పుత్రోత్సాహం కలిగించి రుచిని చూపించిన ఆహోత్సాహం. మిథున మన కోడలే కాదు, ఆ దేవుడు పంపిన దేవత. మార్చడమే కాదు, ఇంటిని కూడా దేవాలయంని చేసింది. ఏమక్క మటన్ కర్రీలా స్మెల్ వస్తుంది? మరి మటన్ కర్రీ మటన్ స్మెల్ రాకుండే మునక్కాయ స్మెల్ వస్తుందా? నాన్ వెజ్ వండుతున్నావా? అవును. ఏమైంది? ఉండేది మటన్ కర్రీ కదా, ఎవరినో మర్డర్ చేసినట్లు అలా షాక్ అవుతావేంటి? అయితే ఇంట్లో మటన్ వండితే అసలు రూమ్లో నుంచి బయటికే రావు, అసలు తిననే తినవు. అది నువ్వు మటన్ వండుతున్నావా? మీ బావ నాన్ వెజ్ లేని ముద్ద పెట్టాడు. బావ కోసం నువ్వు వంట చేస్తున్నావా? నువ్వు మారవు. నీ కోసం